హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అది అరటికాయ గ్రేవీ కర్రీ. ఎప్పుడు అరటికాయ వేపుడో లేకపోతే ముద్దకూరో ఆవు పెట్టిన కూర కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా చేసుకోవాలి కదండి కర్రీస్. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. వన్స్ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈ అరటికాయలు ఎప్పుడు కూడా ఇలా ఈ కర్రీకి బ్రాడ్గానే తరుక్కుంటే చాలా బాగుంటుందండి. సో ఇలా తరుక్కుని పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుని వాటర్ వేసుకుని ఈ అరటికాయ ముక్కలు అందులో వేసుకుని ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకోండి. అంటే అరటికాయ ముక్కలు మెత్తగా అవ్వాలన్నమాట. ఇవి అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని ఇలా చిన్నుల్లిపాయలు, ఒక టమాటో, వెల్లుల్లిపాయలు అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకొని అవి కూడా ఆయిల్ వేసుకొని వేపించేసుకోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం క్లీన్ చేసేసుకుని దాంట్లో మళ్ళీ ఆయిల్ వేసుకుని మెంతులు అలాగే ఆవాలు కూడా వేసుకుని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక ఆనియన్ అలాగే 2-3 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు అలాగే పసుపు ఇంకా కారం వేసుకోవాలి. అలాగే ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. ఉప్పు ఆల్రెడీ మనం అరటికాయలు బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి మళ్ళీ ఉప్పు. సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఉంచుకుని బాగా అది వేయించుకోవాలి. ఇలా వేగిపోయింది కదండి ఇప్పుడు మన టమాటోది ప్యూరీ అంతా కూడా. సో ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న అరటికాయ కూడా వేసేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలండి. ఇక్కడ లాస్ట్లో చింతపండు రసం వేయడం మర్చిపోవద్దు. ఆ క్లిప్ మిస్ అయిందని చెప్తున్నాను. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ యమ్మీ అరటికాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.